కొన్ని సీక్రెట్స్ చెప్పండి, ఫండమెంటల్స్ ఆఫ్ కుకింగ్ ఇన్ అ హెల్దీ అండ్ హ్యాపీ వే. అందరికీ పన్నీర్ మక్కని ఇష్టం, అందరికీ చికెన్ టిక్కా మసాలా ఇష్టం, అందులో క్రీమ్ వేయాలా వేయకూడదా, బటర్ వేయాలా వేయకూడదా, ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్. ఇందులో బటర్ వేస్తే ప్రాబ్లం అని ఎక్కడ కూడా మా బిఎంఎస్ ఫిట్ క్లబ్లో ఎవరు చెప్పమా. మేము ఎంత కన్జ్యూమ్ చేయాలి అదొకటే చెప్తాము, అంతే తప్ప వేయొద్దు అనేది ఉండదు. కంపల్సరీ మేము మంచి ఫుడ్ ఇస్తాము. బటర్ చికెన్ డెఫినెట్లీ తినండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎంత తినాలనేది మాట మ్యాండేటరీ, అది రాస్తారు కంపల్సరీ. సో బటర్ చికెన్ మా వేలో ఎలా తయారు చేస్తాము అనేది మాత్రము కంపల్సరీ వాళ్ళకు రెసిపీస్ పంపిస్తాము. ఆ రెసిపీ పంపిస్తారు అంటే మీరు ఎవరు సైన్ అప్ చేసిన వాళ్ళకి రెసిపీ పంపిస్తారు, Yes, yes. ఇలా చేసి ఇలా చేయండి అని చెప్పి. సో ఒక రెసిపీ మాకు చెప్పొచ్చు కదా ఇవాళ. బటర్ చికెన్లో జనరల్గా మేము యాజ్ ఎ హోటలియర్గా ఎట్లా చేస్తామంటే క్యాషూ నట్స్ తోటి ఆనియన్స్ తోటి గ్రేవీ ఫస్ట్ తయారు చేస్తాం అన్నట్టు. ఇందులో మేము క్యాషూ నట్ కట్ చేస్తాము. ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాషూ నట్స్ వీ విల్ టేక్ మిలన్ సీడ్స్ విచ్ ఇస్ వెరీ మెలన్ సీడ్స్ గుడ్ ఫర్ weight loss as well as low calorie things. So we will use that thing and we will make a gravy. The rest of the thing is same, cooking the chicken and the rest of the thing is same, using ghee, butter, whatever that you feel like having it. ఆ పింక్ కలర్ బ్యూటిఫుల్ రెడ్డిష్ ఆరెంజ్ కలర్ సాస్ రావాలంటే ఏం చేయాలి? టమాటోస్ వేయాలా? టమాటోస్ వేయాలి, బట్ మా ఫిట్ క్లబ్లో టమాటోస్ మేము యూజ్ చేయరా? జనరల్. ఎందుకు యూజ్ చేయరు సార్? దట్ ఈస్ లైక్ ఏ కమింగ్ టు ద ఫ్రూట్ కేటగిరీ ఆఫ్ అంత స్పెసిఫిక్ గా ఉంటారు. సో టమాటోస్ లేకుండా కూడా యూ కెన్ మేక్ పనీర్ మక్కని అండ్ టేస్టీ. ఒక రోజు టేస్ట్ చేయాలండి మీ వంట. అలాగే ఇంకొక రెసిపీ చెప్పండి. వాట్ డూ యూ నాట్ యూజ్? ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కామన్. ఇంత టమాటో, ఇందులో వాటర్ ఉంది, వైటమిన్ సి ఉంది, ఇందులో ఏమో ఉంటుంది అనుకుంటారు అందరూ. బట్ టెల్ us why, what all you avoid using in common cooking. మేము అవాయిడ్ చేసేది ఓన్లీ ఫ్రూట్స్ థింగ్స్ అవాయిడ్ చేస్తాం మేడం. Fruits. అంతనే. ఇంకా దాని తర్వాత వీ కెన్ యూజ్ ఆల్ థింగ్స్. వెజిటబుల్స్ వెజిటబుల్స్ యూజ్ చేయొచ్చు. మీకు ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్ తినొచ్చు. మా దాంట్లో జస్ట్ ఆ ఫ్రూట్స్, షుగర్ ప్రొడ్యూస్ చేసే ఏది కూడా మేము సజెస్ట్ చేయము కంటెంట్కి. దాంతో